ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ రోజున కయీన్ అనేటువంటి రెండవ భాగాన్ని మనం చూడబోతున్నాం. తన తమ్ముడైన హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని తన తమ్ముని మీద కోపపుచ్చుకొని ముఖం చిన్నబుచ్చుకొని ఏ కారణం లేకుండానే బాధపడుతూ ఉన్నాడు. అలాంటి సమయాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, కయీను, నీ కోపం ఎందుకు వచ్చింది? నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావు? నీవు మంచి పని చేస్తే నీ తల ఎత్తుకోవా? నువ్వు మంచి పని చేయలేదు కనుక నీవు బాధపడుతున్నావు అని దేవుడు ఒకసారి హెచ్చరించాడు. అయితే హెబ్రీ రాసిన పత్రిక 11:4 ఏముందంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. విశ్వాసం, ఫెయిత్, నీకున్న విశ్వాసాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి నీవిచ్చేది ఆధారపడి ఉంటుంది. దీన్ని శ్రేష్టమైన బలి అన్నారు. ఈ విశ్వాసము హేబేలుని నీతిమంతునిగా మార్చింది. మనము దేవునికి సమర్పించినప్పుడు మన దోషాలు, మన పాపాలు కడగబడి మన కుటుంబంలో సమాధానం, సంతోషం వస్తుందన్న సంగతి వాస్తవం. కనుక చాలామంది ఈ విషయం తెలియక వాళ్ళు ఇచ్చే అర్పణ అది పిసనారితనంగా ఉండి వారి కుటుంబాల్లో నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. నిజమైనటువంటి ఆనందం అంటే హృదయంలో కలిగే సంతోషం, హృదయపూర్వకమైనటువంటి ఆనందం. ఇది డబ్బు వల్ల రాదు, బంధువుల వల్ల రాదు. అలాగని మనకిష్టమైన ప్లేసులు తిరిగితే కూడా రాదు. అది దేవుడిచ్చేటువంటి కృప. ఇది పోగొట్టుకున్నాడు కయీన్. అయితే హేబేలు శ్రేష్టంగా ఇచ్చాడు, శ్రేష్టమైన బలిని అర్పించాడు. ఈ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మనం నీతిమంతులుగా తీర్చబడాలి. మన దోషాలు, మన పాపాలు కడగబడాలి. అందుకని ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటంటే ఆ విశ్వాసాన్ని బట్టి అతడు చనిపోయినప్పటికీ ఆయన మాట్లాడగలిగాడు. చనిపోతే ఎవరైనా మాట్లాడతారా అంటే నీతిమంతుల యొక్క రక్తము మాట్లాడుతుంది, నీతిమంతుల యొక్క స్పర్శ మాట్లాడుతుంది. నీతిమంతులు చనిపోయినా తిరిగి బ్రతుకుతారని వాక్యం సెలవిస్తుంది. అయితే కయీనుకి కోపం వచ్చింది. కోపము ముదిరితే పగ, పగ ముదిరితే మత్సరం, ఈర్ష, క్రోధము. మనిషిలో ఈ పగ ఆలోచించే కొద్దీ అది ఎక్కువ అవుతుంది. మత్సరం, వాళ్ళు చూస్తే కూడా తట్టుకోలేనటువంటి అంత ఈర్ష, క్రోధము, కుట్ర వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏముంటుందంటే, వాళ్ళనన్నా చంపాలి, వాళ్ళనైనా అవమానపరచాలి, వాళ్ళకి ఏమీ లేకుండా చేయాలి, లేక ఇది చేయలేకపోతే నేనన్నా చనిపోవాలి అన్నటువంటి బలమైనటువంటి ఆలోచన వాళ్ళ హృదయాల్లో వస్తుంది. అందుకు ఎఫెసీ రాసిన పత్రిక 4:26 ఏముందంటే, కోపపడండి కానీ పాపం చేయొద్దు. కోపం అనేది చిన్నపిల్లల్లో ఉంటుంది, వృద్ధుల్లో ఉంటుంది, అందరిలో కోపం కనిపిస్తుంది. ఒక్కోసారి దేవుళ్ళలో కూడా కోపం కనిపిస్తుంది. కోపం ఉంటుంది కానీ ఆ కోపం పాపంగా మారకూడదు, అది ఈర్ష్యగా మారకూడదు, అది ద్వేషంగా మారకూడదు, అది మత్సరంగా మారకూడదు.
అందుకని ఇక్కడ ఈ వాక్యంలో ఏమంటాడంటే, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ నీకు ఈరోజు కోపం వస్తే సూర్యుడు అస్తమించే టయానికి నీ కోపం కూడా అలాగనే పోవాలి. ఉదయం లేయగానే నీకు మరలా ఆ కోపం అనేది మర్చిపోయి ఓ చిన్న పిల్లల యొక్క స్వభావం కలిగి ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లల స్వభావం అంటే, పిల్లలు ఈరోజు కొట్టుకుంటారు, 4 రోజులు అలిగిన 5వ రోజు వాళ్ళు ఒకటైపోతారు. కానీ పెద్దోళ్ళ కోపం ఎలా ఉంటుందంటే, అది చాలా రోజులు అలాగే ఉంటుంది. కనుక దేవుని వాక్యం అయితే సెలవిస్తుంది, నువ్వు హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని అనుకుంటే నీ కోపము సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. ఆ తర్వాత ఆ కోపం తగ్గిపోవాలి. ఒకవేళ ఆ కోపం తగ్గిపోకపోతే ఏమవుతుందంటే, అప్పుడు అపవాది అంటే సాతానుడు నీలో ఆ కోపాన్ని ఇంకా రెట్టింపు చేస్తాడు. ఇక ఆ కోపాన్ని నువ్వు మర్చిపోలేనట్టుగా చేస్తాడు. దీన్ని ఏమంటారంటే ఆత్మాభిమానం అని అంటారు. ఆత్మాభిమానం అంటే ఏంటంటే, ఎవరైనా తనను తక్కువ చేసి మాట్లాడినా, లేదా తనకంటే ఇతరుల్ని పొగిడినా, ఇతరుల్ని గౌరవించినా, లేక తనను ఒక అవమానపరిచిన దాన్ని పెద్దగా ఫీల్ అయిపోయేసి మర్చిపోకుండా తనలో తాను కుమిలిపోయి, నా బ్రతుకు ఎందుకు బ్రతకాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకనంటే ఆత్మాభిమానాన్ని చంపుకోలేని పరిస్థితి. ఇది కూడా సాతాను అంటే ఒక దెయ్యం చేసేటువంటి ఒక పని ఇది. కాబట్టి మనకు కొన్నిసార్లు ఘనత దొరుకుతుంది, కొన్నిసార్లు కొన్ని దగ్గరలో ఒక మాట గబక్కన ఎవరన్నా తెలియక దాన్ని సర్దుకోపోయేటువంటి గుణం ఉండాలి. కానీ దాని గురించి పదే ఆలోచించి మనకు ఉన్నటువంటి భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు. అలాగని ఇతరుల మీద కోపాన్ని పెట్టుకొని, ద్వేషాన్ని పెట్టుకొని వారిని సాధించి, లేదా వాళ్ళకే వాళ్ళు సాధించి తినక చనిపోయేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితే కయీను ముఖం మార్చుకున్నాడు, కోపగించుకున్నాడు, రోజుకు తమ్ముడి మీద ద్వేషం పెరుగుతుంది. కానీ తమ్ముని మీద మాత్రం ఏం తప్పు చేశాడు నా తమ్ముడు అన్నటువంటి ఆలోచన అయితే లేదు. అందుకు దేవుడు ఒకసారి మాట్లాడాడు, కయీను, నీ కోపం ఎందుకు? నువ్వెందుకు అలాగ బాధపడతావు? నువ్వు మంచి పని చేస్తే నీ తల ఎత్తుకుంటావు, లేకపోతే నీ ఎదుట పాపము పొంచి ఉంటుంది, నీ వాకిట పాపం పొంచి ఉంటుంది. నువ్వు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడే నీతో కూడా పాపం వెంబడిస్తుంది. అంటే నీలో పాపం అనేటువంటిది నీలో పనిచేస్తుంది. ఈ పాపము దాని స్వాధీనంలోకి నువ్వు వెళ్తావు. నువ్వు చేసేవన్నీ మంచివి అనిపిస్తుంది, కానీ అది ఎవరికి ఇష్టం ఉండదు. నేను ఇలాగే బతుకుతా, నేను ఇలానే ఉంటా అన్నటువంటి ఆలోచన, ఒక మూర్ఖత్వం ఉంటుంది. కాబట్టి అది నిన్ను పరిపాలన చేస్తుంది. పాపం వలన వచ్చు జీతం మరణం. కాబట్టి నీలో అది పనిచేస్తా, మూర్ఖత్వం నీలో పనిచేస్తా ఉంది అంటే అది నీ ముందే ఉంది కనుక ఏదో ఒక రోజున నిన్ను మింగేస్తుంది ఆ పాపం అని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ ఈ కయీను యొక్క మనస్సులో ఈ సైతాను లేకపోతే దెయ్యం పనిచేస్తుంది కనుకనే అతను ఏమాత్రం దేవుడి మాటకి లోబడలేదు. ఒక రోజున ఆ బాధ తట్టుకోలేక, ఆ కోపం తట్టుకోలేక తన తమ్ముడు ఎక్కడున్నాడో వెతుక్కుంటా వెళ్ళాడు. ఒక దగ్గర గొర్రెలు మేపుకుంటా, పాటలు పాడుకుంటా సంతోషంగా హేబేలు కనిపించాడు. ఇక్కడున్నావా అనుకుంటా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన తమ్ముడితో మాట్లాడాడు. అంటే కోపం ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతాడు ఒకసారి మనం అర్థం చేసుకుంటే,
ఆ కోపము, ఆ ద్వేషము, ఆ అసూయ ఇన్ని రోజుల్లో ఆయన పగగా మార్చుకున్నటువంటి ఆ పగ, ఈ కుట్ర, ఈర్ష్య అంతా కూడా ఎవరు లేని టైంలో ఒంటరిగా గొర్రెలు మేపుకుంటున్న పొలాల్లో ఉన్నటువంటి హేబేల్ మీద పొయ్యి బాగా తిట్టి, బాగా అరిచి, తన కోపమంతా చల్లారేంత వరకు తిట్టి, ఇక ఆయన మీద పడి హేబేల్ని చంపేశాడు. హేబేల్ని చంపాడు. ఒక కర్రతో పొడిచి చంపాడో, ఒక కత్తితో పొడిచి చంపాడో, మొత్తానికి ఆయన రక్తం ధారలుగా కార్చబడింది ఆ పొలంలో. కాబట్టి ఆయన తమ్ముడు చంపి గొయ్యి తవ్వి పూర్తి చేసి, ఇక నా తమ్ముడు లేడు, ఇక నేను హ్యాపీగా ఉంటాను, ఇక నేనే రాజుని అన్నట్టుగా అతను వెళ్తున్నాడు. కానీ మనశ్శాంతి లేదు. ఎక్కడ కూర్చున్నా మనశ్శాంతి లేదు, ఎటు వెళ్తున్నా మనశ్శాంతి లేదు, ఒంటరిగా కూర్చున్నా మనశ్శాంతి లేదు. తనకు తాను ఏదో వేదన పడుతూ ఉన్న ఆ సమయాల్లో దేవుని యొక్క స్వరము వినబడింది. కయీన్, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడు? అక్కడి నుండి పారిపోయి ఇంకొక దగ్గర ఉంటాడు. అక్కడ దేవుని స్వరం వినబడుతుంది. కయీన్, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడు? ఇక్కడ నుండి పారిపోయి ఇంకో దగ్గరికి ఎక్కడికో దూరంగా వెళ్ళాడు. దేవుడికి ఎక్కడైనా మాట్లాడతాడు. ఆయన మాట అంటాడు, ఆకాశం నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అని. నువ్వు ఎక్కడ దాక్కుంటావు? దేవుడి దృష్టిలో ఎక్కడ దాక్కుంటావు? ఈ శూన్యంలో భూమిని వేలాడదీశాను అని ఉంది బైబిల్లో. దేవుని దగ్గర నుండి ఎక్కడ దాక్కుంటాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? అందుకనే దేవుని వాక్యం అంటది, ఎక్కడ 2-3 నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. దేవుణ్ణి ఎత్తుక్కుంటా మనం వెళ్ళొద్దు, దేవుడే మన దగ్గరికి వస్తాడు. కనుక ఇక్కడ ఈయన ఎక్కడికి వెళ్తున్నా కానీ దేవుడు అక్కడికి వస్తున్నాడు. కయీన్, మీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడు? ఇక అంటాడు, ఏమో నాకు తెలీదు అని ఒకసారి అన్నాడు. మరొకసారి అంటాడు, నా తమ్మునికి నేనేమన్నా కావాలి వాడినా అని అంటాడు. మరి అలాగా దేవుడు మాట్లాడుతుంటే ఆయన చెప్పే సమాధానం కూడా సరిగా లేదు. అప్పుడు దేవుడు అంటాడు, నీ తమ్ముడైన హేబేలు రక్తం నాకు నేలలో నుండి స్వరము మొరపెడుచున్నది. కాబట్టి నీవు నీ తమ్ముడిని చంపి హంతకుడు అయినావు కనుక ఈ భూమి మీద నువ్వు లేకుండా శపించబడిన వాడు అవుతావు. నీవు సేద్యపరిచినప్పుడు ఆ సేద్యము సారవంతమైన పంట ఇక నీకు రాదు. ఈ భూమి మీద నువ్వు దిగులు పడతా దేశదిమ్మరివై పోతావు. చూడండి, ఒక చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష పడింది. తప్పు మీద తప్పు చేసుకుంటా, అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటా, కుట్ర మీద కుట్ర చేసుకుంటా నువ్వు ఎంతకాలం జీవించినా అది మనశ్శాంతి లేని జీవితమే అవుతుంది. సంతోషకరమైన జీవితం అనిపించదు. గాలిమేళ కట్టుకోవాల్సిందే కానీ నీ భవిష్యత్తులో ఎదిగే సమస్య రాదు. కనుక ఈ భూమి మీద దిగులు పడేటువంటి దేశ దిమ్మరిగా ఒక ప్రాంతంలో నువ్వు జీవించలేవు, ఒక ప్రాంతంలో నువ్వు కూర్చోలేవు, ఒక ప్రాంతంలో ఇల్లు వేసుకొని ఉండలేవు. అలా తిరుగుతూనే ఉండే ఆ లైఫ్ నీకు అని దేవుడు శపించాడు. కయీన్ అంటాడు, అయ్యా నేను భరించలేనంట దోషం అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నాకు ఒక ముద్ర అయ్యా, నేను శాపగ్రస్తుడిని అయ్యానయ్యా అని అరుస్తాడు. అయినప్పటికీ దేవుడు కూడా శాపం పెట్టేశాడు. కనుక కయీన్కి పెళ్ళయింది. అతని మొదటి కుమారుని పేరు హనోకు. హనోకు అనే పేరు మీద ఒక ఊరినే కయీను కట్టించాడు. ఒక ఊరే కట్టించాడు కయీను అంటే